ఇదిగోండి, నేను ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ వేసాను. అంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము తిప్పుతూ వేయాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తాయి. సో ఉండలు కట్టకుండా అలాగ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే ఇది కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ అలా సరిపోతుంది. కొంచెం థిక్నెస్ రాగానే మనం స్టాప్ చేసి దించేసుకోవాలి. ఇదిగో అవుతుంది కదా, కొంచెం ఓకేనా, అయిపోవచ్చింది మనకి కస్టర్డ్ది సలాడ్ రెడీ అవుతుందన్నమాట. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. యాక్చువల్గా అయితే 1/2 లీటర్ పాలకైతే ఒక 2 స్పూన్స్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. నాకు ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, సో అందుకని నేను కొంచెం పాలతోనే చేస్తున్నాను అనమాట. సో ఆ ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అరటిపండు కానీ, బనానా, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, అలాగే పొమోగ్రానైట్, యాపిల్, అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా అంటే చాలా. చూసారు కదా, అయిపోయిన తర్వాత దీన్ని ఏంటంటే కొంచెం మనం బయట ఉంచి చల్లారిపోయినంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ మీగడ కూడా రాకూడదు. అది చల్లారిన తర్వాత ఒక 2 మినిట్స్, ఒక 10 మినిట్స్ మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం కూల్ అవుతుంది కదా. ఇప్పుడు కూల్ అయిన తర్వాత చూసారా కన్సిస్టెన్సీ ఎలా అయిపోయిందో, థిక్గా అయిపోయింది మనకి. సో ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ మనం అన్నీ యాడ్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ నేను యాపిల్ వేసేసుకుంటున్నాను. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదన్నమాట. నెక్స్ట్ గ్రేప్స్ వేసేసాను. బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ లేవు, సో అందుకే అవే వేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కలిపేసుకొని, అండ్ దీంట్లో ఫస్ట్ నేను నానబెట్టుకున్న సబ్జా అనమాట వేసేస్తున్నాను. చూడ్డానికి ఎంత బాగుందంటే, ఇంకా దీంట్లోని పొమోగ్రానైట్ ఇవన్నీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే కలిపేద్దాం ఇప్పుడు. చూస్తే అస్సలు ఆగలేకపోతున్నాం, అంత టెంప్టీగా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్. టేస్ట్ చెయ్యనా నేను? ట్రై చేస్తాను, కొంచెం టేస్ట్ చూస్తాను అనమాట. సూపర్ అంటే సూపర్. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం లేటు. ఇవి మా పిల్లల కోసం అనమాట, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కనిపించాలి కదా. సో ఐస్ క్యూబ్స్ మొన్న నేను మీషోలో తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ కోసం చేసేసాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్